సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు చేరుకున్న జనం తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 3000కు పైగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు రేపట్నుంచి తిరుగుపయనమవనున్నారు. రేపట్నుంచి 4 రోజుల పాటు పలు సాధారణ బస్సుల్లో సీట్లు ఇప్పటికే నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వివిధ ప్రాంతాలకు 3000కు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సాధారణంగా రోజువారీ నడిచే బస్సులకు అదనంగా ఇవి తిరుగుతాయి. బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అన్ని జిల్లాల్లోని ముఖ్యమైన డిపోల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. హైదరాబాద్కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1115 బస్సులు నడుపుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేశారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య 275 బస్సులు, తూర్పుగోదావరి, హైదరాబాద్ మధ్య 150, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ మధ్య 75, కర్నూలు, హైదరాబాద్ మధ్య 100 బస్ సర్వీసులు నడపనున్నారు. చెన్నై నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 202 బస్సులు నడుపుతున్నారు. అలాగే రాష్ట్రంలో రద్దీ ఉన్న పలు మార్గాల్లో అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి అమలాపురం, రాజమండ్రి వైపు 175 బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించింది. ఈస్ట్ గోదావరి రీజియన్ నుంచి విజయవాడకు 123 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. విశాఖపట్నానికి 219 బస్సులు, విజయనగరం, శ్రీకాకుళం నుండి 110 బస్సులు, తూర్పుగోదావరి రీజియన్ నుంచి 72 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. రద్దీ దృష్ట్యా అప్పటికప్పుడు మరిన్ని బస్సులు అందుబాటులో ఉంచామని, బస్టాండ్కు వచ్చే ప్రతి ప్రయాణికుణ్ణి గమ్యస్థానానికి పంపడమే లక్ష్యంగా బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.